నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్కాని భరత్ ప్రశ్నించారు. ఈ విషయమై భరత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైంది? మీరు ఖర్చు చేసిందెంత? ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకోలేదా? పులిహోరకు 23 కోట్లు ఖర్చు చేయడం దారుణం. అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు చూపడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైతే విజయవాడ వరదలకు సంబంధించి నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. వాళ్ళు బయట డోనర్స్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కలెక్ట్ చేసి సుమారుగా 500 కోట్లు ఎంతో కలెక్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని 100 కోట్లు వస్తూ ఉన్నాయి, కొంత వచ్చింది కూడా. వీళ్ళు ఖర్చు చేసింది ఏంటి అని అంటే ఇవాళ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. వీళ్ళు పులిహారకి, ఫుడ్కి సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది 326 కోట్లు అంట. మళ్ళీ వాటర్ బాటిల్స్కి 1 కోటి వాటర్ బాటిల్స్ అంట 23-24 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. అంటే 1 కోటి వాటర్ బాటిల్స్కి. అంటే నాకు ఒకటి అర్థం కావట్లా, బాటిల్ ఎంఆర్పి ఎంతండి? 22-23 రూపాయలు బాటిల్ ఎంఆర్పి ఉంటుంది. అంటే మీరు ఎంఆర్పి కొన్నారా 1 కోటి వాటర్ బాటిల్స్? అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వీళ్ళు చెప్పే అంశము. అంటే ప్రజల దగ్గర నుంచి మేము ఏమైనా చేస్తాము, వీళ్ళు నిత్యావసర సరుకులకి 61 కోట్లంట, పారిశుద్ధ్యానికి 51 కోట్లంట, అగ్గిపెట్లు కొవ్వొత్తులకి 23 కోట్లంట. ఎవరైనా నవ్వుతారు కూడాను. కొవ్వొత్తులు అగ్గిపెట్లకి 23 కోట్లంట. డ్రోన్లు, మరి డ్రోన్లు ఎవరికి ఉపయోగపడినాయో నాకైతే తెలియదు. డ్రోన్కి 2 కోట్ల రూపాయలంట. మరి 6 హెలికాప్టర్లు తెప్పించారంట, 76 లక్షలు ఇచ్చారంట. బోట్లకి, అద్దెకి తెచ్చిన బోట్లకి 93,48 లక్షలు ఇచ్చారంట. ఇది నేను చెప్పే లెక్కలు కాదండి, వీళ్ళు బయట పబ్లిక్ డొమైన్లో పెట్టిన లెక్కలు ఇవి. 1500 మంది ఈతగాళ్ళకి 15 లక్షలు ఇచ్చారంట. అంటే ఈ రకమైన చెత్త తొలగింపుకి 4 కోట్లంట. మృతదేహాలకి, పశువుల కళేబరాలు తొలగించిన దానికి 2,40 లక్షలంట. వరద నీరుని తోడడానికి 3 కోట్లంట. పారిశుద్ధ్య సిబ్బందికి 5 కోట్ల. వరద బాధితులకి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు పరిహారం అందించారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 5-6 రెట్లు అదనంగా ప్రయోజనం కల్పించారని చెప్పారు. పరిహారం పంపిణీపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వరదలు వస్తే బాధితులకి గరిష్టంగా 4,000 పరిహారం మాత్రమే ఇచ్చేవారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో నీట మునిగిన ఇళ్లకి 25,000 రూపాయలు సాయం అందించారని తెలిపారు. ఏమీ దాచుకోలేదని, చివరి వరకు దేనికి ఎంత ఖర్చు చేశామో స్పష్టంగా చెప్తామని తెలిపారు. కృష్ణా నదికి వచ్చినటువంటి వరదలు, అదేవిధంగా కుండపోతగా కురిసినటువంటి వర్షాలు గత 3-4 దశాబ్దాలలో మనం ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా విజయవాడ కానివ్వండి, కృష్ణా జిల్లాలో విజయవాడ నగరానికి ఆ రోజున వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వరద ముప్పు, అదేవిధంగా పొరుగునున్నటువంటి గుంటూరు జిల్లాలో కానివ్వండి, గోదావరి జిల్లాలో కానివ్వండి, ఇట్లా మనం ఈ మధ్యకాలంలో చూడనటువంటి ప్రకృతి విపత్తుని మనం కళ్ళారా చూసాం. వివిధ వాగులు పొంగటం, కృష్ణా నదికి దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద కృష్ణా బ్యారేజ్ దగ్గరికి చేరుకోవటం, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలా. దాని వలన కొన్ని లక్షల మంది తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారు, నష్టపోయారు. మరి వారి కష్టాన్ని చూసి చలించిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజుల పాటు మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఒక బస్సులో ఉండి మరి 24 గంటలు కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ మరి ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటం కోసం తగినటువంటి ఆదేశాలు ఇస్తూ
మొత్తం మానిటర్ చేస్తూ వరద సహాయాన్ని ఆయన స్వయంగా జేసీబీల పైన బుల్డోజర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి పడవల మీద అర్ధరాత్రి అని కూడా చూడకుండా తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన వరద నీళ్ళల్లో ఏ రకంగా తిరిగారో ప్రపంచం మొత్తం చూసింది. ఎస్, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకి కంటి మీద నిద్ర ఉండదు, ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు, ఆ కష్టాలు తీరే వరకు వారి దగ్గరే ఉంటారు అని చెప్పి మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటాం అది మళ్ళీ కూడా రుజువైంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుని బట్టి ప్రజలకు కూడా ఒక ధైర్యం, అరే మన కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేయనక పగలనక కష్టపడతా ఉన్నారు. నడుం లోతు నీళ్లలో కూడా ఆయన నడుచుకుంటూ ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పరామర్శించి వారికి సహాయాన్ని అందించి వాళ్ళకి ధైర్యం చెప్పారు. మరి అంత అద్భుతంగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందిని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అన్ని రకాలుగా వాళ్ళకి భోజన సదుపాయం కానివ్వండి, మంచినీళ్లు కానివ్వండి, పాలు కానివ్వండి, వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వారిని ఆదుకుంటే ఈ రోజున గత 5 సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి బయటికి రానటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, చొక్కా కూడా నలగకుండా, ప్యాంటుకి రవ్వంత బురద కూడా అంటకుండా హెలికాప్టర్ లో గాలిలో చక్కర్లు కొట్టినటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయనకి చెందినటువంటి ఈ రోత పత్రిక వాళ్ళు రాసేటటువంటి రాతలు ఏం చెప్తా ఉన్నారండి? ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తా ఉన్నారంటే ఏదో చేతిలో అవినీతి డబ్బులతో పెట్టినటువంటి ఈ దిక్కుమాలని పత్రిక ఉంది కదా అని చెప్పి భోజనాలకి 368 కోట్ల ఖర్చు, అదే విధంగా మంచినీళ్ల బాటిళ్లకి 26 కోట్లు, అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి 23 కోట్లు అని ఇష్టానుసారం తప్పుడు లెక్కలన్నీ కూడా రాయటం, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. వరదలు వచ్చిన 15-20 రోజుల్లో బాధితులకి ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసిందని గద్దె రామ్మోహన్ తెలిపారు. 98% మందికి సాయం అందిందని, సాంకేతిక కారణాలతో 2% మందికి అందలేదని చెప్పారు. త్వరలోనే వారికి పరిహారం అందజేస్తామని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. నమస్కారం. ముంపులోనూ మేసేశారు బాబు జమానా అవినీతి ఖజానా అని రాసిన పరిస్థితి. అసలు ఖజానాలో డబ్బులు ఉంటే అవినీతి చేస్తారు. చేసిన అవినీతి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసి ముంపులో మేసారు. ఆ టైటిల్ పెట్టిన వాళ్ళు కూడా ముంపులో గేదెలు ఆవులు కూడా మేలేవు. మరి ఎట్ట మేస్తారు అనేది వాళ్ళకి కనీసం జర్నలిస్ట్ సోదరులు కూడా విజ్ఞతగా రాస్తే బాగుంటుంది. నేను ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్ కొన్నా. ఫస్ట్ 2 రోజులు కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆహార పంపిణీ విషయంలో కానీ వాటర్ పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి గారు రోజుకు 30 లక్షల వాటర్ బాటిల్ కొనైనా మంచినీళ్లు కానీ ఫుడ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లడ్లో ఎఫెక్టెడ్ అయిన వాళ్ళందరికీ ఇమ్మని ఆదేశాలు ఇవ్వటం, ఎక్కడో అన్నవరం దేవస్థానం నుంచి సుదూర ప్రాంతాల నుంచి నెల్లూరు నుంచి ట్రాన్సాట్ నుంచి కూడా ఫుడ్ వచ్చిన పరిస్థితి. 4వ రోజు ఉదయంకి 3వ రోజు ఉదయంకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ 4,72,000 మందికి ఇచ్చిన పరిస్థితి. లంచ్ అయితే 7,63,000 మందికి, డిన్నర్ అయితే వేరే ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చి 11,80,000 మందికి పంపిణీ చేయడం జరిగింది. అది చూస్తే వెళుతుంది. జిల్లాలో పోటీ చేసిన 16 మంది వైసీపీ అభ్యర్థులు ఒక్కడు కనపడలే. అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వరద సాయం జరిగిందో జరగలేదో రాయటం ఆ దుర్మార్గానికి పరాకాష్ట. మనం మాట్లాడేవి కనీసం జనం నమ్మేటట్టు ఉండాలి. అలాగే మీరు మీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరూ అక్కడ 16 మంది వచ్చి కనపడ్డారని మీడియా సోదరులు మీరే క్వశ్చన్ చేయండి. మీరు వచ్చి వరద సాయం ఇప్పుడు మీకు బాధ్యత లేదా? మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు చట్టసభలకు పోటీ చేసినప్పుడు ఇక ఓడిపోతే మీరు రాకుండా ప్రభుత్వ అధికారులు చేశారు. కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి ఖర్చు పెట్టిన డబ్బులు కాదు. అది ఏది పెడితే అది రాస్తే ప్రజలు నమ్మరని వాళ్ళకు కూడా తెలుసు. బట్ కాఫే ప్రతిపక్ష పార్టీ బాగా చేశారని విమర్శించే సాహసం చేయలేక ఇలా రాసిందని భావిస్తున్నా. ఇవాళ అంబాపురం దగ్గర కానీ, నైనవరంలో కానీ, ఇక్కడ జక్కంపూడిలో కానీ, సింగ్నగర్లో కానీ అంత ఫ్లడ్ ఉన్నా మేము గన్నవరం నియోజకవర్గంలో కొంచెం 2 అడుగులు 3 అడుగులు వరద నీరు ఉన్న పరిస్థితి. నేను అక్కడ చూస్తే నేను కూడా 11 రోజులు ఇక్కడే ఉన్నా. నేను, విజయవాడ ఎంపీ గారు, శాసనసభ్యులు అందరూ కలెక్టరేట్లో ఉండి మేము చూస్తే కోతవేడి దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి పెట్టాలని, ఏమైనా ఆటంకాలు ఎదురైతే తన దృష్టికి తీసుకుని రావాలని అధికార యంత్రాంగానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. ప్రజావేదికలో మండల పరిషత్ అధికారులు మరియు RWS అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ, నందివాడ మండలాల ఎంపీడీఓలు విష్ణుప్రసాద్, మల్లీశ్వరి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రోడ్లంటే మామూలు మెయిన్ రోడ్లు లేకుండా మీకు సైడ్ రోడ్లు లేకపోతే మెయిన్ రోడ్డుకి రాదు. నేను ఆర్ఎంజీ రోడ్కి వెళ్ళింది మెయిన్ రోడ్ ఓన్లీ ఇంటర్నల్ రోడ్ కాబట్టి మనకు ఉన్నాయి సార్. ఓన్లీ ఇంటర్నల్ రోడ్స్ తోటి మనకు ఉన్నాయి సార్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే నాకు సౌండ్ ఉన్నాయని బయట ఆలోచన చేస్తున్నారు కానీ 20% 30% ఊరు వాటి దగ్గర మీరు అన్నట్టు చెరువు పిల్లలు పొరలుస్తున్నారు కానీ ఈ పాత్ర ఎన్ని గేట్లో స్పెసిఫిక్గా మాట్లాడి దాంట్లో ఎంఎన్ఆర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ ఉంది అవును సార్. దానికి కొన్ని పెట్టాం ఆరంభి కాదు బడ్జెట్ మన పిల్లపడి 4 లక్షలు పెట్టాం సార్. పిల్లపడి 2 కోట్లు పెట్టాం సార్. తర్వాత టెంట్ కూడా 4 లక్షలు పెట్టాం. సీడ్ కూడా 2 లక్షలు పెట్టాం సార్. సీడ్ కూడా ధర్మంతలు పెట్టి నుంచి 3 ఊళ్ళు అంటే బాపూడి మీద వెళ్ళాలి సార్. అందరూ పెట్టాం సార్. లింగవారం రోడ్డు 40 లక్షలు పెట్టాం సార్. లింగవారం అవును సార్ పెట్టాం. మెయిన్ రోడ్ సార్ మన ఇక్కడ చెట్టుకాడ నుంచి రింగ్ రోడ్ ఆర్మీ రోడ్ వాళ్ళు డ్రింకింగ్ కాకుండా మామూలు రెగ్యులర్ వాటర్ కూడా పంపించే వాటర్ చాలా అవే ముందు ప్రయారిటీ మీరు చెప్పినట్టు 5 విలేజ్లను కావాలంటే ఎంపీగా చేసి ఎక్కడెక్కడ కావాలి మీరు కూడా 3 విలేజ్ ఇది పోతాం ఇది నేను ఎప్పుడే చెప్తున్నా నాకు అన్నింటిలోనూ మీకు మైక్రో ఫెడరల్ ఉన్నాయా? 12 ఉన్నాయి సార్. సెక్షన్స్ అయితే కానీ అన్నింటి ఉన్నాయి కానీ అమౌంట్ సరిపోతుంది. సెక్షన్స్ అయితే ఫస్ట్ సెక్షన్ ఉంది సార్. శాంక్షన్ అవునండి సెక్షన్ ఉంది. మైక్రో ఫెడరల్ శాంక్షన్ ఎక్కడి నుంచి శాంక్షన్ జిల్లా పరిషత్ సైడ్ జిల్లా పరిషత్ 12 చేశారు సార్. 11 అంటే కాస్ట్ పెరిగింది సార్. 5 లక్షలు శాంక్షన్ ఉంది సార్. ఇంకో ₹1,00,000 కావాలి. ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా కావాలి సార్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారు ఈ రోజు శ్రీ గజలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకి దర్శనమివ్వటం జరిగింది. అలాగనే గ్రామం వారిచే భజన కార్యక్రమం ఉంజల్ సేవ చతుర్థ స్వస్తి జరుపబడింది. ఈ రోజు రాత్రి మాధురి ఆర్కెస్ట్రా విజయవాడ వారిచే భక్తి సంగీత విభావరి నిర్వహించబడుతుందని భక్తులందరూ వీక్షించాలని అమ్మవారి దేవస్థానంలో జరుగు పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఆయుష్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే సమస్త ధనదోష శత్రుదోష దృష్టిదోష వాస్తుదోష పరిహార సిద్ధ్యర్థం మమ గృహే
శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుర్రవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ గురువారం నుండి 12వ తేదీ శనివారం వరకు శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవంలో ప్రతిరోజు కూడా ఉదయమే మా స్వాములందరూ కలిసి శ్రీ అమ్మవార్లకు విశేష అలంకరణ చేస్తున్నారు. ఈ రోజున శ్రీ కొండలమ్మ వారు గజలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుండి శ్రీ గజలక్ష్మీదేవిగా అలంకరణలో ఉన్న శ్రీ కొండలమ్మ వారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా మా దేవస్థానం ఉపప్రధానలక్ష్మి స్వామి శివ సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు, తదనంతరం విశేష హోమ కార్యక్రమాలు, సాయంత్రం ఉజ్వల సేవ, హారతులు, నీరాజన మంత్ర పుష్పాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అనగా భజన కార్యక్రమాలు, పోరాటం, కూచిపూడి, పౌరాణిక నాటకాలతో భక్తులను ఎంతో ఆనందిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పులివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుకండ రాము గారి ఆదేశాల మేరకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా వారి సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు ఎన్నడూ లేని విధంగా దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈరోజు జరిగిన కార్యక్రమాల గురించి, రేపు జరగబోయే కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తాను. శ్రీ కొండలమ్మ క్షేత్రంలో దేవీ శరణవరాత్రి సందర్భంగా ఈరోజు 6వ రోజు అమ్మవారు గజలక్ష్మి రూపంలో అందరికీ దర్శనమిస్తున్నారు. శుభము లేఖము అనేటువంటి 2 గజము అంటే అభిషేకిస్తున్నట్టుగా అమ్మవారి యొక్క దృష్టిరూపం కనిపిస్తూ ఉంటుంది. మరి యొక్క అమ్మవారిని దర్శించిన వారిని సకల సౌభాగ్యాలు సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పబడుతుంది. క్షీరసాగర మధంలో ఉద్భవించినటువంటి అమ్మవారు ఈ యొక్క అందరినీ కూడా సర్వ సౌభాగ్యాలను కలగజేస్తుంది. ఈ రోజు అమ్మవారి క్షేత్రంలో ప్రత్యేకంగా అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, అనంతరము శ్రీ సూక్త మహాలక్ష్మి మూలమంత్రాలతో హోమములు నిర్వహించడం జరిగింది. ఈ రోజు సాయంకాలం 5:30 వరకు అమ్మవారికి విజయాల సేవ, అనంతరము పంచహారతులు, నీరాజన మంత్రములు, దర్బార సేవ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి భక్తులు చేసి అమ్మవారి యొక్క దివ్యవంతుల విగ్రహాన్ని వీక్షించి అమ్మవారి తరపుగా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రేపు మూలా నక్షత్ర సందర్భంగా అమ్మవారి యొక్క క్షేత్రంలో ప్రాతకాలమున అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు, హోమము అనంతరము 10 గంటల దగ్గర నుంచి విద్యార్థుల చేత సామూహికంగా సరస్వతి పూజ, అనంతరం అమ్మవారి యొక్క ప్రసాదమైనటువంటి బెల్లం పుస్తకం అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క నిజమంతుల గృహాన్ని వీక్షించి అమ్మవారి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన టీడీపీ పార్టీ ఆఫీస్ నందు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించినందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి పరిచయం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్,
అలాగనే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాసు, జనసేన నాయకులు పంచకల సురేష్ హాజరయ్యారు. అధ్యక్షులుగా మరి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ కొనకల్ల నారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రధాన ఎమ్మెల్యే గారు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తక్కువగా గ్రాడ్యుయేట్స్ అంటే గతంలో ఉన్నటువంటి ఓటర్స్ ప్రకారం మనం చూసినట్టయితే తక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే తెలంగాణ నియోజకవర్గం. ఈసారి మాత్రం తప్పకుండా మనందరం కూడా గట్టిగా పనిచేసి మన దగ్గర కూడా చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే సరైనటువంటి అవగాహన లేక కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కానివ్వండి, సరిగ్గా నమోదు కార్యక్రమం చేయకపోవడం వల్లే అది తక్కువగా ఉంది. కొంత రూరల్ ఏరియాస్ లో మామూలు తక్కువగా కానీ మన దగ్గర చాలా బాగా తక్కువగా ఉంది. కాబట్టి దాన్ని మనందరం కూడా బాధ్యత తీసుకుని వాటన్నిటికి ఎవరైతే మరి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో వారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుయేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ నమోదు చేయించి వాటన్నిటిని చేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి తగ్గట్టుగా మీరందరూ కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీరంతా కూడా ఏంటంటే అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా చాలా సింపుల్ గా అప్లికేషన్ చూసినట్టయితే చాలా పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. చాలా చూసుకోండి. మొదలుపెట్టింది అది మొదలుపెట్టి సుమారుగా 15 కల్లా మీరు సహకరించగలరు. ఎందుకంటే పరిధి బూతులలో 10 యూనిట్లు ఉంది. ఆ యూనిట్లలో సుమారుగా 9 రోజులు నిలవచ్చు. మీరు సేకరించడానికి చాలా దృష్టి పెట్టండి. సమయం లేదు కాబట్టి మీరు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్న చరిత్రలో తెలుగుని ఎదుగుని తీర్పునిచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత స్పష్టమైన తీర్పు మేము ఎన్నికల్లో ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారిని వినిపించడానికి ఓటర్స్ సిద్ధంగా ఉన్నారు. మేము చేయవలసిన ఏంటంటే మనకి ఓటు హక్కు కనిపించడం. మనకు ఓటు హక్కు గురించి మనకి పోరాడు. చక్రవర్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అండ్ ఎలియాస్ వీళ్ళందరూ చూసుకుంటే ఆలీబాబా 40 దొంగలు అంటే మించిపోయినటువంటి ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం యొక్క పోకడిని గమనించి ఈనాడు ఇచ్చిన తీర్పు కూడా మన రాష్ట్ర చరిత్రలో ఇలాంటి తీర్పు ఇంతవరకు ఎవరు ఇవ్వరు. అంతటి గొప్ప తీర్పు ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా ఈరోజు ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి నిధులన్నీ దోచుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో 2014లో ఏ రకమైనటువంటి లోటుతో కూడినటువంటి రాష్ట్రాన్ని మనకు అప్పచెప్తే ఆ రోజున ఉద్యోగస్తులకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ విద్యకు కానీ లేకపోతే ఏమైనా సరే ఎవరికి ఏమి అంటే మీ లెక్కలు చెప్పలేక మీరు చెప్పింది విన్నారు, శాంతంగా విన్నారు, శాంతంగా తీర్పిచ్చినటువంటి ప్రజానీకం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ రోజున మీ అందరినీ కోరుకుంటానికి వచ్చాను. మీ ఆశీస్సులు కావాలి. తెలుగుదేశం పార్టీ ఇందాక ఆయన చెప్పాడు, మీరు వ్యక్తి కాదు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలా నేను తెలుగుదేశం పార్టీగా కూటమి అభ్యర్థిగా ఈ గెలుపు అనేది కూటమి గెలుపుగా మీరందరూ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీగా అదేవిధంగా కూటమిని గౌరవించాలని చెప్పి అభ్యర్థిగా
మీ ముందుకు వచ్చి మీ ఆశీస్సులు, సహకారం, సహాయాన్ని పొందాలని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.